గ్లామర్ వెనుక 9 కోట్ల డ్రామా. అశురెడ్డి, వేణుస్వామి, ప్రవీణల సెటిల్మెంట్ వ్యవహారంలో నిజాలేంటి? పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను కోలుకోలేని దెబ్బతీశారా? 9,35,00,000 మోసం. ఇప్పుడు టాలీవుడ్‌లో ఇదే చర్చనీయాంశమైంది. గ్లామర్ ముసుగులో జరుగుతున్న ఈ చీకటి వ్యాపారమేంటి? బిగ్ బాస్ ఫేమ్ అశురెడ్డి, నటి ప్రవీణ, జ్యోతిష్కుడు వేణుస్వామి వీళ్ళ ముగ్గురి మధ్య ఉన్న సెటిల్మెంట్ లింక్ ఏమిటి? జాతకాలు చెప్పవలసిన వేణుస్వామి ఇప్పుడు సెటిల్మెంట్ మాస్టర్గా ఎందుకు మారారు? ఈ షాకింగ్ విషయాల గురించి తెలుసుకునే ముందు ఇలాంటి మరిన్ని సంచలన వార్తలు, ఆసక్తికరమైన అనాలిసిస్ కోసం వెంటనే J4 టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. అశురెడ్డి ధర్మేంద్ర వివాదం కేవలం ఒక ప్రేమ కథ కాదు. ఇది ఒక పక్కా ప్లాన్డ్ ఫైనాన్షియల్ ఎక్స్‌ప్లాయిటేషన్. లండన్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ధర్మేంద్రను ప్రేమ పేరుతో వలలో వేసుకుని 5 ఏళ్ల కాలంలో 5 కేజీల బంగారం, ఖరీదైన కార్లు, ఫ్లాట్ ఇలా దాదాపు 9.35 కోట్ల రూపాయలను అశురెడ్డి తన ఖాతాలో వేసుకుందనేది ప్రధానమైన ఆరోపణ. పెళ్లి అడిగిన ప్రతిసారి వాయిదాలు వేస్తూ చివరికి మోసం చేయడమే కాకుండా తన దగ్గర ఉన్న ఆధారాలతో బ్లాక్మెయిల్ చేస్తుందని బాధితుడి కుటుంబం పోలీసులను ఆశ్రయించడం ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఈ కేసు బయటపడిన ఆడియో క్లిప్లు ఇప్పుడు ఒక పెద్ద ముఠా అనుమానాలను రేకెత్తిస్తుంది. అశురెడ్డి తన ఆడియోలో నటి ప్రవీణ, వేణుస్వామి సమక్షంలో సెటిల్ చేసుకుందామని చెప్పడం ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. అంటే సమస్య ఎదురైనప్పుడు గొడవ పడకుండా ఇలాంటి వ్యక్తులను రంగంలోకి దించి బాధితుల్ని భయపెట్టడం లేదా డబ్బుతో సెటిల్ చేయడం వీరి పక్కా ప్లాన్ అని అర్థమవుతుంది. ఇది కేవలం ఒక అమ్మాయి తప్పు కాదు. ఇది ఒక సెటిల్మెంట్ నెట్వర్క్ అని నెటిజన్లు మండిపడుతున్నారు. ఏ సెలబ్రిటీ ఏమైపోతారో, ఎవరికి విడాకులు అవుతాయంటూ జాతకాలు చెప్తూ పాపులర్ అయిన వేణుస్వామి ఇప్పుడు అశురెడ్డి కేసులో మధ్యవర్తిగా కనిపించడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. సెలబ్రిటీల పర్సనల్ లైఫ్పై కామెంట్ చేసే స్థాయి నుంచి ఇప్పుడు వారి పర్సనల్ గొడవల్లో సెటిల్మెంట్ చేసే స్థాయికి ఆయన పాత్ర మారిందా? తనకున్న జ్యోతిష్కుడి ఇమేజ్ను వాడుకుని బాధితులను బెదిరించడమో లేదా ప్రభావం చేయడమో చేస్తున్నారా అనే సందేహాలు ఇప్పుడు ఆయన ఇమేజ్ను పూర్తిగా దిగజారుస్తున్నాయి. కేవలం డబ్బు, ఆస్తుల కోసం ఇండస్ట్రీలో ఒకప్పుడు మంచి గౌరవం ఉన్నవారు కూడా ఇలా దిగజారిపోవడానికి కారణం అటెన్షన్ ఎకనమీ. సోషల్ మీడియాలో క్రేజ్ ఉంటే చాలు ఏమైనా చేసేచ్చని వీరు నమ్ముతున్నారు. అశురెడ్డి, ప్రవీణ వంటి వారు కలిసి ఇలాంటి ట్రాప్స్ వేయడం వెనుక ఉన్నది కేవలం ఆర్థిక అవసరాలు మాత్రమే కాదు, తాము ఎవరికీ భయపడక్కర్లేదనే అహంకారం. సినిమా ఫీల్డ్లో ఉండే సెలబ్రిటీలు అందరూ మంచివారు అనుకుంటే పొరపాటు. గ్లామర్ వెనుక ఇలాంటి క్రైమ్ నెట్వర్క్స్ ఉంటాయని అశురెడ్డి కేసు మరోసారి నిరూపించింది. ఇలాంటి మోసగాల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కేసులో న్యాయం జరుగుతుందా లేదా అన్నది చూడాలి. మీరేమంటారు? ఇలాంటి వారిని సోషల్ మీడియా నుంచి బ్యాన్ చేయాలా? మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం J4 టీవీ తెలుగును ఫాలో అవుతూ ఉండండి.